హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కిమ్స్ బ్యూటీ సలోన్ అండ్ అకాడమీ. ఈ ఛానల్లో మనం బ్యూటీ, హెయిర్ అండ్ మేకప్ గురించి ఫ్రీగా క్లాసెస్ నేర్చుకుంటున్నాము. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రేణుక. నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్ ని. మన వీడియోస్ ని మీరు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాపర్ గా నాలెడ్జ్ వస్తుంది. ఈ కోర్స్ మీకు ఫ్యూచర్ లో చాలా యూస్ అవుతుంది. మీరు ఒక ప్రొఫెషనల్ బ్యూటీషియన్ గా అవ్వచ్చు, లేదంటే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదంటే ప్రొఫెషనల్ గా ఒక హెయిర్ డ్రెస్సర్ గా కూడా మారచ్చు. ఇంతకు ముందు వీడియోస్ లో మనం స్కిన్ టోన్, స్కిన్ టైప్స్ అండ్ స్కిన్ డిజార్డర్స్ అండ్ స్కిన్ ని ఎలా కేర్ చేయాలి, మన డైలీ రొటీన్ లో ఎలా కేర్ చేసుకోవాలి అన్నది నేర్చుకున్నాము. మీరు గనక చూడకపోతే ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ చూడండి, మీకు ఈ క్లాస్ ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. మన ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫేస్ మసాజ్. ఫేస్ మసాజ్ అనేది మన ఫేస్ కి ఎందుకు అవసరం అని అంటే, దాని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మీరు సలూన్ స్టైల్ లో ప్రొఫెషనల్ గా మసాజ్ చేయడం నేర్చుకుంటారు. సో ఫ్రెండ్స్, ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనంటే, ఫేస్ కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, సేల్స్ యాక్టివ్ గా ఉంటాయి అండ్ మనకు మంచి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండ్ న్యాచురల్ గా గ్లో అండ్ బ్రైట్నెస్ కనిపిస్తుంది. అండ్ మెయిన్ గా మన ఫేస్ లిఫ్టింగ్ అయితే ఫేస్ మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఫేషియల్ లో యూజ్ చేసే క్రీమ్ గానీ, సిరమ్స్ గానీ, జెల్స్ గానీ అవి ఈజీగా అబ్జర్వ్ అవుతాయి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఫేస్ మసాజ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫేస్ మసాజ్ కి కావాల్సిన ట్రాలీ సెట్టింగ్ అండ్ కావాల్సిన ప్రొడక్ట్స్ చూద్దాం. డ్రై టవల్, డ్రై టిష్యూస్, క్లెన్జర్, ఫేస్ మసాజ్ లేదా ఆయిల్ అండ్ వార్మ్ వాటర్ ఆర్ వార్మ్ టవల్, స్టీమ్ ఎక్సెట్రా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొఫెషనల్ గా ఫేస్ మసాజ్ ని సీక్వెన్స్ లో చూద్దాం. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. క్లెన్జింగ్ అనేది 2 to 3 minutes చేయాలి. మనం ఇంతకు ముందు వీడియోలోనే చాలా డీటెయిల్ గా చూసాం కదా, సేమ్ దాన్ని ఫాలో అవ్వాలి. సో క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక 1 to 2 minutes ఫేస్ కి స్టీమ్ ఇవ్వాలి, లేదంటే హాట్ వాటర్ ని ఒక 2 to 3 minutes అట్లా ఫేస్ పైన పెట్టుకోవాలి. అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన పోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి, అప్లై చేసే ప్రోడక్ట్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో మసాజ్ లో కంపల్సరీగా పాటించాల్సిన కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మనం మసాజ్ ఎప్పుడైనా కానీ అప్వర్డ్స్ లో మాత్రమే చేయాలి. ఐ ఏరియాలో చాలా మైల్డ్ మసాజ్ ఇవ్వాలి అండ్ యాక్టివ్ పింపుల్స్ ఉన్న దగ్గర, ర్యాషెస్ ఉన్న దగ్గర కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ మసాజ్ ని కంప్లీట్ గా ఫేస్ అండ్ నెక్ కి నీట్ గా అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes వరకు ఆల్ మసాజ్ టెక్నిక్స్ ని యూజ్ చేసి మంచి మసాజ్ చేసుకోవాలి. రిమెంబర్, మసాజ్ కంపల్సరీగా అప్వర్డ్స్ లోనే ఉండాలి. మసాజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫస్ట్ కొంచెం స్లో మోషన్ లోనే స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల సర్క్యులేషన్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, స్కిన్ వార్మ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎఫ్లూయెన్స్. ఇది మన స్కిన్ ని వార్మ్ చేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ని స్టార్ట్ చేస్తుంది. చాలా స్లో మోషన్ లో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పెట్రిసెస్. ఇది మన మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ని పెంచుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రిక్షన్స్. ఇది స్మాల్ సర్క్యులేషన్ మూమెంట్స్ లో ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టాపర్మెంట్. ఇది లైట్ ట్యాపింగ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఇది మన స్కిన్ ని రిఫ్రెష్ చేస్తుంది అండ్ ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వైబ్రేషన్. వైబ్రేషన్ మన స్కిన్ ని కామ్ చేస్తుంది, మన నర్వ్స్ ని కామ్ చేస్తుంది అండ్ మన రిలాక్సేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రెజర్ పాయింట్స్. ప్రెస్ ఈచ్ పాయింట్ జెంట్లీ ఫర్ 3 seconds అండ్ రిపీట్ ఇట్ ఫర్ 2 times. మెయిన్ గా ఇవ్వాల్సిన రిలాక్సేషన్ పాయింట్స్: టెంపుల్స్, బిట్వీన్ ఐబ్రోస్, సైడ్ ఆఫ్ నోస్, మిడ్ చీక్, జా లైన్, బేస్ ఆఫ్ స్కల్ అండ్ బ్యాక్ ఆఫ్ నెక్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ లిఫ్టింగ్. ఫేస్ లిఫ్టింగ్ అనేది మనం చిన్ ఏరియాస్ లో, మౌత్ సర్కిల్ లో, నోస్ సైడ్స్, ఫోర్ హెడ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లింఫెటిక్ స్ట్రోక్స్. ఇది పఫీనెస్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇలా అన్ని టెక్నిక్స్ ని యూజ్ చేసి మన ఫేస్ మసాజ్ ని కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఎంత మంచి రిలాక్సేషన్ ఇస్తారో రిజల్ట్ అంతా బాగా వస్తుంది. ఫేస్ మసాజ్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్స్ అ డే టైమ్, సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఫేస్ మసాజ్ టెక్నిక్స్. ఐ హోప్ మీ అందరికి చాలా బాగా అర్థమై ఉంటుంది. మీరు కనుక ఇలా ఫాలో అవుతే స్టెప్ బై స్టెప్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకోబోతున్నాము. స్టే ట్యూన్డ్.